ఓకే. సో, మ మనందరికీ ఈ అంటే టాపిక్ ఏంటని మీకు చెప్పాను కదా! సో, సమ్మర్ టైమ్‌లో ఎండాకాలంలో ఏమవుతుంది అంటే మన హార్మోన్స్ ఎలా చేంజ్ అవుతాయి? బికాజ్ మన బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా చాలా హార్మోన్స్ ఉంటాయి. మీకు మీకు గుర్తుందో లేదో అంటే కొన్ని సెషన్స్ ముందు నేను ఇది కూడా డిస్కస్ చేశాను. హౌ ఆర్ ద డిఫరెంట్ హార్మోన్స్ అంటే వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతాయి మన బాడీ మీద, హౌ షుగర్ లెవెల్స్ మీద ఎలా అంటే ఆ ఎఫెక్ట్ వస్తుందని. సో ఈ రోజు ఏంటంటే ఎండాకాలంలో వేడి టైంలో అంటే మనం ఎప్పుడు అర్థం అవ్వదు. ఓకే, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, కానీ మనం అర్థం అవుతుంది, కానీ షుగర్ లెవెల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. అంటే డీహైడ్రేషన్ వల్ల సింపుల్ టాపిక్ ఏంటంటే మన వాటర్ ఎక్కువ కూడా ఉంటే డీహైడ్రేట్ అయిపోతే వాట్ విల్ హ్యాపెన్? కంపల్సరీ షుగర్ లెవెల్స్ హై ఉంటాయి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది కదండి. సో అప్పుడు కూడా అది అవాయిడ్ చేయడానికి ఆ స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి ప్లస్ బాడీ మీద కూడా స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, ఈరోజు టాపిక్ అది. ఓకే, సో మెయిన్లీ ఏంటంటే ఎండాకాలంలో ఏంటంటే చాలా ఛాలెంజెస్ వస్తాయి. దాహం వేస్తుంది, ఆల్రెడీ మన నాలిక డ్రై అవ్వడం, లేకపోతే హెడ్ ఏక్లు రావడం. సో సమ్మర్ టైంలో కొంచెం ఎక్కువ పెరుగుద్ది ఇది. సో హ్యూమిడిటీ కూడా ఎఫెక్ట్ అవుద్ది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మీకు చెప్పాను కదా, వేడి వల్ల మన బ్లడ్ కాన్సన్ట్రేషన్ కానీ అవంతా అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ కనెక్షన్ ఎలా, ఈ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి మన సింపుల్ స్టెప్స్, సింపుల్ టిప్స్ ఏమేమి తీసుకోవచ్చు, దట్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ టుడే. ఏం చేయాలని దట్ వీ విల్ సీ, అంటే ఈరోజు మనకు అర్థమవుతుంది. సో యాక్చువల్లీ ఎండాకాలంలో ఏమవుతుంది, నేను మీకు ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను, డీహైడ్రేషన్ వల్ల రిస్క్ పెరుగుద్ది. అంటే బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఉంటుంది, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ హై ఉందో లేదో కాదు, కానీ ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ వల్ల అంటే మన బ్లడ్లో, మన బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందండి. అంటే ఎక్కువ ఇట్ విల్ షో అండ్ బ్లడ్ విల్ బికమ్ ఈవెన్ మోర్ థిక్, అంటే చాలా చిక్కగా అయిపోద్ది, ఇంకా సర్క్యులేషన్ అవ్వదు. అంటే మీ కోచెస్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కదా, న్యూరలాజికల్ డిసార్డర్స్ కానీ మన బ్లడ్ చిక్కగా అయిపోద్ది, కాన్సన్ట్రేషన్ హై, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ హై, అంటే మన బ్లడ్లో షుగర్ క్వాంటిటీ, గ్లూకోజ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మీకు ఆల్రెడీ ముందు కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, వాటర్ హనీ, తేనె ఎగ్జాంపుల్. తేనె ఎలా ఉంటుంది, చాలా చిక్కగా ఉంటుంది కదా, అది మూవ్ అవ్వదు మీరు అలా డ్రాప్ చేస్తే. వాటర్ ఎలా అంటే ఈజీగా ఫ్లో అయిపోద్ది. సో మన డిఫరెన్స్ ఇదేనండి, మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ హై ఉంటే, మన బ్లడ్లో హై ఉంటే మన బ్లడ్ ఆల్మోస్ట్ తేనెలాగా అయిపోద్ది. సో అది ఈజీగా సర్క్యులేట్ అవ్వదు మన పెరిఫెరీస్, అంటే మన ఫింగర్స్కి, మన టోస్కి. సో మన న్యూరోలాజికల్ ఇష్యూస్ చాలా ఫాస్ట్గా వస్తాయి అప్పుడు. తిమ్మిర్ రావడం, న్యూరలాజికల్ ఇష్యూస్ రావడం, సెన్సెస్ పోవడం, మన ఫీట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. సో చాలా దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ అండి. ఇంకా చాలా లోపల ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏ ఆర్గన్ అయినా బ్లడ్ అవసరం, బ్లడ్ ఓన్లీ విల్ క్యారీ అన్ని న్యూట్రియంట్స్ కానీ ఆక్సిజన్ కానీ. సో అదే సరిగా మూవ్ అవ్వకపోతే బాడీలో మన ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో చాలా సింపుల్ థింగ్, డీహైడ్రేట్ అయినా సరే బ్లడ్ చాలా థిక్నెస్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హై షుగర్ లెవెల్స్, అండ్ మన కాంప్లికేషన్స్ రావచ్చు దానివల్ల. దెన్ ఇది మీకు చెప్పాను, స్వెట్టింగ్ ఎఫెక్టెడ్ బై నర్వ్ డ్యామేజ్ అండ్ డయాబెటీస్. సో ఏంటంటే న్యూరలాజికల్ డిసార్డర్స్ వల్ల మనకు తెలియదు కూడా. చాలా మంది ఏంటంటే సాక్స్ వేసుకుంటారు, షూస్ వేసుకుంటారు, ఇది నేను చూశాను కూడా. సో ఫీట్ ప్రాబ్లం వల్ల మనం ఈజీగా తెలీదు అక్కడ స్వెట్, ఎందుకంటే అక్కడ సెన్సేషన్ ఉండదు బికాస్ ఆఫ్ ద న్యూరలాజికల్ ప్రాబ్లం. అంటే అది పెరిఫెరీస్ అంటే ఎండ్స్ ఆఫ్ ద బాడీ, మన హ్యాండ్స్ అండ్ ఫీట్స్ ఆర్ ద ఎండ్, మన బాడీ ఎండ్స్, కాబట్టి బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వదు, మనకు అక్కడ సెన్సేషన్ పోతుంది. సో మన ఫీట్ కింద మీరు సాక్స్ వేసుకుని స్వెట్టింగ్ అయిపోతే అక్కడ ఏమైనా అల్సర్స్ లాగా ఫామ్ అయిపోయి, ఏమైనా కాన్స్ లాగా ఫామ్ అయిపోయి మనకు అసలు తెలీదు, విచ్ ఇస్ కాజింగ్ డ్యామేజ్ టు అవర్ బాడీ. ఈవెన్ బేసిక్స్ స్వెట్టింగ్ వల్ల కూడా మనకు అర్థం అవ్వదు, చాలా ర్యాషెస్ ఫామ్ అవ్వడం, స్కిన్ ఇష్యూస్ రావడం. సో ఆల్ దీస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ క్లోత్స్ మీరు ఏం వేసుకుంటారు, కాటన్ వేసుకోండి, లైట్ క్లోత్స్ వేసుకోండి. సో అట్లీస్ట్ ఏవైనా స్వెట్టింగ్ అయినా సరే అబ్జార్బ్ అయిపోద్ది. సాక్స్తో సహా, సాక్స్ కూడా ప్యూర్ కాటన్ ఉండాలండి. ఈ మధ్య ఏంటంటే మన సాక్స్లో ఏమైనా కొంటే సింథటిక్ ఫైబర్స్ కూడా మిక్స్ అయిపోతున్నాయి. ఆల్రెడీ న్యూరలాజికల్ ఇష్యూస్ వల్ల సెన్సేషన్ ఉండదు, ప్లస్ సింథటిక్ మెటీరియల్ వల్ల స్వెట్ అక్కడే ఉండిపోతుంది, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ ఈ చిన్న చిన్న విషయాలు కూడా మీరు గమనించుకోవాలి. షుగర్ లెవెల్ నార్మల్ ఉన్నా సరే, ఎక్కువ ఉన్నా సరే, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి.
దెన్ హాట్ వెదర్ మే ఆల్టర్ ఇన్సులిన్ అబ్సార్ప్షన్ అండ్ ఎఫిషియన్సీ. సో వేడి వల్ల అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సేమ్ బాడీ టెంపరేచర్స్ వల్ల కూడా కొంచెం హై ఉంటే ఇన్సులిన్ సరిగా యూజ్ కూడా అవ్వదు బాడీలో. డిహైడ్రేషన్ వల్ల మన ఆల్రెడీ షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి, వేడి వల్ల ఇంకా వి విల్ నాట్ ద ఇన్సులిన్ సరిగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ గ్లూకోజ్ లెవెల్స్ హైలోనే ఉన్నాయి, ఇన్సులిన్ కూడా సరిగా యూజ్ చేయలేకపోతే బాడీ మీరు ఇమాజిన్ చేయండి ఏమవుతుంది, ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇజంట్ ఇట్? సో మన ఆల్వేస్ రూమ్ టెంపరేచర్ కొంచెం మెయింటైన్ చేయాలి, కూల్గా ఉండాలి, లిక్విడ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో మీ కోర్స్ మాట్లాడాను, చియా సీడ్ అండ్ సబ్జా సీడ్స్ కూడా ఉంటాయి. డైలీ ఒక 1 to 2 గ్లాసెస్ తాగండి, కానీ మరి ఎక్కువ తీసుకోకూడదు. వన్ అంటే 5 to maximum 8 grams ఆఫ్ చియా సీడ్స్ మీరు సోక్ చేసేసి మార్నింగ్ ఒక చాలా థిక్ అయిపోతుంది. అదే మీరు ఒక 2-3 గ్లాసెస్ వాటర్లో కలుపుకొని తీసుకోండి. కొన్ని మింట్ లీవ్స్ యాడ్ చేయండి, లెమన్ జ్యూస్ కొన్ని డ్రాప్స్ దాంట్లో వేయండి. బిఫోర్ మీల్ ఒక గ్లాస్ తాగొచ్చు. సపోజ్ మీ పోస్ట్ మీల్ వాల్యూస్ చాలా హై వస్తుంది అనుకోండి, ఒక గ్లాస్ ఫస్టే తాగేసేయండి. చియా సీడ్స్ వల్ల కొంచెం ఫైబర్ కూడా వెళ్తుంది అండ్ మీకు ఆకలి కూడా వేయదు, మీరు తక్కువ తిన్నా సరే కార్బోహైడ్రేట్ కంటెంట్. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ దట్ ఆల్సో. ఓకే, సో మళ్ళీ ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటి అని హీట్ వల్ల మీకు చెప్పాను కదా, మన బాడీ హీట్ ఇంక్రీజ్ అయితే వేడిగా ఉంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇట్ కెన్ లీడ్ టు హైపోగ్లైసీమియా ఇఫ్ ఇన్సులిన్ మెడికేషన్స్ ఆర్ నాట్ అడ్జస్టెడ్. సో ఇప్పుడు ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏంటంటే మన బాడీ ఈజీగా అంటే హీట్ వల్ల ఇట్ ఈస్ అబ్జార్బింగ్, ప్లస్ మన ఫ్రీక్వెంట్గా గ్లూకోజ్ మానిటర్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్లో మాతో మాట్లాడుతున్నారు కదా, సో షీ వాజ్ ఆల్సో టెలింగ్ అస్ ఆవిడ దట్ షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి, ఫుడ్ ముందు 330, పోస్ట్ ఇట్ ఇస్ 290. సో మేబీ మన మెడికేషన్ని అడ్జస్ట్ చేయకపోవడం, లేకపోతే వెన్ వీఆర్ ఆన్ ఇన్సులిన్ డైరెక్ట్లీ ఆ హీట్ వల్ల కూడా సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్. అంటే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, మనకు కావాలి అది, అంటే బాడీ షుడ్ బి ఏబుల్ టు అబ్జార్బ్ మోర్ ఆల్సో, లేకపోతే యూస్ చేయాలి కూడా. కానీ మన సరిగ్గా అంటే మానిటర్ చేయకపోతే, ఇప్పుడు చాలా మంది కోచెస్ కూడా మిమ్మల్ని చెప్తూ ఉంటారు గ్లూకోజ్ వాల్యూస్ చూడాలి, గ్లూకోమీటర్తో చెక్ చేస్తూ ఉండండి. ఎందుకు చెప్తారు అది? మన తెలియకపోతే వీ విల్ నాట్ నో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి. సీజిఎం మనం యూస్ చేస్తాం, వెరీ గుడ్, 14 days అయిపోయింది, లేకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సీజిఎం అంటే అది కూడా వెరీ గుడ్, అది కూడా ప్రాబ్లం కాదు. మీరు మెయిన్ ఏంటంటే డిపెండ్ చేయాలంటే మన గ్లూకోమీటర్ వాల్యూస్ మీద. అండ్ ఎస్పెషల్లీ సమ్మర్స్లో ఎందుకు ఎక్కువ చేయాలి? ఫర్ దీస్ రీజన్స్. డిహైడ్రేషన్ అవ్వచ్చు, చిక్గా ఉండొచ్చు, హై షుగర్ లెవెల్స్ ఉండొచ్చు, ఇన్సులిన్ ఎక్కువ అంటే సెన్సిటివిటీ అంటే ఫాస్ట్గా అబ్జార్బ్ అయిపోతుంది బాడీలో, యూజ్ అయిపోతుంది, దానివల్ల ఫాస్ట్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఇట్ ఈస్ లీడింగ్ టు హైపోగ్లైసీమియా. సో చాలా రీజన్స్ ఉంటాయి. అందుకే మేజర్ స్టెప్ ఏంటంటే మన గ్లూకోమీటర్తో రెగ్యులర్గా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ అ డిసిజన్. ప్లస్ ఏంటంటే హైపోగ్లైసీమియా టైంలో మనకు ఒక్కొక్కసారి 15-15 రూల్ ఆల్రెడీ మీ కోచ్ మిమ్మల్ని అంటే షీ మస్ట్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు షీ ఆర్ హీ మస్ట్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ. 15-15 రూల్ అందరికి తెలుసు. హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే చాట్లో రాయండి ఎస్ ఆర్ నో. 15-15 రూల్ అని ఏంటి, ఎవరికైనా తెలుసా, తెలీదా? ఓకే ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైనా ఇప్పుడు ఈ ఒక వర్డ్ చూస్తున్నాం కదా మన స్లైడ్లో, హైపోగ్లైసీమియా అని చూస్తున్నాం. సో హైపోగ్లైసీమియా అని ఏంటి? లో గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ లెవెల్ మనం పడిపోయింది. ఎంత వరకు పడిపోయింది అది? సో ఎప్పుడైనా బిలో 70 వెళ్తేనే. బిలో 70 మీకు ఎలా తెలుస్తుందండి? చాలా మంది ఏంటంటే పేషెంట్స్ ఏం చెప్తారు, యూజర్స్ ఏం చెప్తారంటే నా నా బాడీలో సిమ్టమ్స్ నాకు అర్థమైపోతుంది. అర్థం అవడం వేరు, చెక్ చేయడం వేరు. సో మీకు ఎప్పుడైనా సిమ్టమ్స్ ఫీల్ అయితే, లో ఫీల్ అయితే వెంటనే గ్లూకోమీటర్ ఓపెన్ చేసి మీరు చెక్ చేయాలి. ఆ టైంలో నైట్ అయినా సరే, నాక్టర్నల్ హైపోగ్లైసెమియా కూడా చెప్తారంటే నైట్ టైం అయినా సరే మీరు చెక్ చేయాలి. 70 నంబర్ ఉంది కదండి, 70 మీ గ్లూకోమీటర్లో వస్తుంది. బిలో 70 వస్తే, 70 అండ్ బిలో వస్తే మీరు వెంటనే 15 grams ఆఫ్ సింపుల్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకోవాలి, గ్లూకోజ్ పౌడర్ కానీ షుగర్ కానీ. అండ్ మీకు తెలుసా ఈ బయట ఈ కాఫీ షాప్లో, క్యాఫేలో మీరు ఒక చిన్న స్క్వేర్ లాగా ప్యాకెట్ ఇస్తారు కదా షుగర్ కాఫీలో కలుపుకోవడానికి, దట్ ఈస్ ఒక ఒక అప్రాక్సిమేట్లీ 1 ప్యాకెట్ 2 ప్యాకెట్స్ మీరు తీసేసుకోండి. మోస్ట్లీ పెద్ద ప్యాకెట్ ఉంటే ఒక ప్యాకెట్ సరిపోతుంది.
దట్ ఈస్ అబౌట్ 15 గ్రామ్స్. లేకపోతే 3 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంచుకోండి. ఎప్పుడైనా మీ దగ్గర ఉంచాలి. లేదంటే ఏం లేదని కానీ మీరు మిల్క్ బేస్ చాక్లెట్ తీసుకోకూడదు అప్పుడు. బెటర్ టు టేక్ షుగర్ బేస్. క్యాండీ ఉంటుంది కదా, మన ఇది పాపిన్స్ క్యాండీ, మీకు గుర్తుందో లేదో, రౌండ్ క్యాండీ ఉంటుంది. అవి 3 పాపిన్స్ కూడా మీరు నోట్లో పెట్టేసుకోవచ్చు. వెన్ ద షుగర్ విల్ గో బిలో 70, అంటే 70 కన్నా తక్కువ వెళ్తేనే మీరు అది తీసుకోవాలి. సో 15 గ్రామ్ షుగర్ మీరు తినేశారు, హైపోగ్లైసిమియా ఎపిసోడ్ వచ్చింది, మళ్ళీ పావు గంట ఆగి, మళ్ళీ 15 మినిట్స్ ఆగి, అందుకే 15-15 రూల్ అంట. మళ్ళీ పావు గంట ఆగి మీరు మళ్ళీ గ్లూకోమీటర్లో చెక్ చేస్తారు. 70 కన్నా పైకి వెళ్ళిపోయింది, వెరీ గుడ్. ఓకే, ఇట్ ఈస్ టచింగ్ 80, 90, 100 దగ్గర వచ్చిందంటే అంటే అబవ్ 70 వెళ్ళాలి. వెళ్ళింది అనుకుంటే పర్ఫెక్ట్. రెస్ట్ తీసుకోండి, ఒక గ్లాస్ వాటర్ తాగండి. నెక్స్ట్ మీల్ ఏవైనా ఉన్నా సరే, సపోజ్ మీరు నైట్ టైం వచ్చింది అనుకోండి, లేదా మార్నింగ్ టైం వచ్చింది, నెక్స్ట్ మీల్ టైం ఏదంటే కొంచెం త్వరగా ఆ మీల్ తినేసి రెస్ట్ తీసుకోవాలి. అది సపోజ్ సెకండ్ టైం మీరు చెక్ చేశారు, అప్పుడు కూడా ఇట్ హాస్ నాట్ గాన్ అబవ్ 70, ఇంకా లోనే మీకు చూపిస్తుంది, అంటే పెరగట్లేదు. పావు గంటలో కూడా షుగర్ తినిన తర్వాత కూడా పెరగట్లేదు, మళ్ళీ 15 గ్రామ్ షుగర్ మీరు తీసుకోవాలి. సెకండ్ టైం ఇది. మళ్ళీ మీరు పావు గంట ఆగి 15 మినిట్స్ కరెక్ట్గా వెయిట్ చేసి రెస్ట్తో పాటు మీరు మళ్ళీ గ్లూకోమీటర్తో చెక్ చేస్తారు. మోస్ట్లీ సెకండ్ టైం కల్లా ఇట్ విల్ గో అబవ్ 70, మీరు కొంచెం నార్మల్ ఫీల్ అవుతారు. థర్డ్ టైం కూడా సపోజ్ అప్పుడు కూడా అవ్వలేదు, వెంటనే అంటే 15 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తినేసి మీరు వెంటనే నియరెస్ట్ క్లినిక్ కానీ హాస్పిటల్ వెళ్ళాలి. అర్థమైందా మీకు 15-15 రూల్? సో మీరు 2 టైమ్స్ చెక్, ఫస్ట్ టైం తింటారు, సెకండ్ టైం తింటారు, థర్డ్ టైం అంటే సెకండ్ టైం చెక్ చేసేటప్పుడు కూడా వెళ్ళలేదు అనుకో, షుగర్ లెవెల్ హై, థర్డ్ టైం షుగర్ ఫస్ట్ నోట్లో పెట్టేసి వెంటనే మీరు హాస్పిటల్ లేకపోతే దగ్గర ఉన్న క్లినిక్ లేకపోతే హాస్పిటల్ మీరు వెళ్ళాలి. అందరికీ నేను ఇది ఏం చెప్తున్నానంటే, షుగర్ ఫిట్ అని ఆన్లైన్ ప్లాట్ఫామ్, అందరూ మీ కోచెస్ వెల్కమ్ కాల్ 1లో చెప్పుంటారు ఈ పాయింట్. ఆన్లైన్ కోచ్ ఆన్లైన్ ఉంటారు, డాక్టర్ ఆన్లైన్ ఉంటారు. సో డయాబెటీస్ కోసం మీకు చుట్టుపక్కన ఏమైనా క్లినిక్ కానీ హాస్పిటల్ ఎప్పుడైనా కాంటాక్ట్ నెంబర్ ఉండాలి, ఎక్కడుందో అట్లీస్ట్ మీకు తెలియాలి. ఎమర్జెన్సీ పర్పస్లో యూ హ్యావ్ టు గో టు ఫిజికల్ క్లినిక్ అండి. అర్థమైందండి అందరికీ? సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా సెన్సిటివ్ టాపిక్. మీరు ట్రావెల్ చేసేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా డైలీ బయట వెళ్తారు, వాకింగ్కి వెళ్ళేటప్పుడు, ఎప్పుడు మీ పాకెట్లో కానీ మీ పర్స్లో కానీ కొంచెం షుగర్ ఉండాలి, చిన్న గ్లూకోమీటర్ ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. దీస్ ఆర్ లైఫ్ సేవింగ్ థింగ్స్. గ్లూకోమీటర్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ డివైస్, షుగర్ ఈజ్ ఆల్సో లైఫ్ సేవింగ్ ఫర్ యూ. కానీ నాకు ఫీల్ అయింది, నాకు సిమ్టమ్స్ వస్తున్నాయి లో షుగర్, కానీ మీరు తినకూడదు షుగర్. అలా చెక్ చేసి తినండి. ఎందుకంటే ఒక్కొక్కసారి హైపర్ గ్లైసీమియాలో కూడా, అంటే ఎక్కువ షుగర్స్లో కూడా మీకు సేమ్ సిమ్టమ్స్ వస్తాయి. చెమటలు రావడం, వీక్నెస్ రావడం, మీరేమనుకుంటారు ఇట్ ఈస్ లో షుగర్. ఇంకా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా మీకు కనిపిస్తే మీరు తినేస్తారు, కానీ దట్ ఈస్ ఫాల్స్ హైపోగ్లైసిమియా, అంటే రియల్ కాదు అది. ఎప్పుడైనా చెక్ చేసి చేయాలి. మీరు ఆ టైంలో ఎక్కువ షుగర్ తినేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ 300-400లో ఉంది షుగర్, మీకు సిమ్టమ్స్ వచ్చాయి, మీరేమనుకున్నా నా బాడీ నాకు చెప్తుంది చాలా లో అయిపోతుంది, ఇంకా మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి డేట్స్ కానీ లేకపోతే ఏదైనా స్వీట్ తినేసారు అక్కడ, వాట్ విల్ హ్యాపెన్? 500+ వెళ్ళిపోద్ది, మీరు కళ్ళు తిరిగి పడిపోతారు, లోపల ఎంత డ్యామేజ్ అవుతుందో ఆర్గన్స్కి మీరు ఇమాజిన్ చేయండి. మీకు అర్థమైందండి? సో దట్ ఈస్ ది. సో ఈ సెషన్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ అండి. సో మోస్ట్లీ వీ విల్ ట్రై టు షేర్ అండి. ఈ సెషన్ అవుతుంది ఆల్రెడీ, అన్ని కమ్యూనిటీ సెషన్స్ ఆల్మోస్ట్ రికార్డ్ అవుతాయి. వీ విల్ ట్రై టు షేర్ ఇట్ అండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, క్వశ్చన్స్ కూడా నేను లాస్ట్లో తీసుకుంటాను సూరిబాబు గారు. ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ద ఎండ్. వీ విల్ ఈ టాపిక్ కొంచెం కంప్లీట్ చేద్దాం. చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, అంటే చాలా పాయింట్స్ దీంట్లోనే వస్తున్నాయి మనకి. సో ఏంటంటే మీకు ఫస్ట్ నేను చెప్తున్నాను, డీహైడ్రేషన్ అండ్ హార్మోన్స్ అంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్, ఏమవుతుంది డీహైడ్రేట్ అయితే ఏమైపోతుంది. ఫస్ట్ మనకు తెలుసు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్లూకోజ్ కొంచెం పెరుగుద్ది, మన బ్లడ్లో కొంచెం చిక్కగా అయిపోతే ఇంకా మనకి ఎక్కువ కనిపిస్తుంది మన గ్లూకోమీటర్, అది ఒక బేసిక్ పాయింట్ డీహైడ్రేషన్ వల్ల. ఇంకేం అవ్వచ్చు బాడీ లోపల అంటే, డీహైడ్రేషన్ వల్ల వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ అది ఇంక్రీజ్ అయిపోతుంది, దానివల్ల మన బీపీ రేజ్ అవుతుంది, అంటే బ్లడ్ ప్రెషర్ రేజ్ అయిపోద్ది, విచ్ విల్ ఎఫెక్ట్ కిడ్నీ. నా బీపీ కిడ్నీ రెండు రిలేటెడ్ టు ఈచ్ అదర్. కిడ్నీ వల్ల కూడా బీపీ రేజ్ అవ్వచ్చు,
కొలెస్ట్రాల్ వల్ల బీపీ రేజ్ అవ్వచ్చు, ఇంకా చాలా అండ్ ఇంకా వేరే రీజన్స్ వల్ల బీపీ రేజ్ అయితే కిడ్నీ విల్ గెట్ డ్యామేజ్ అండి. ఎందుకు? కిడ్నీ అంటే మన ఒక ఆర్గన్, టూ స్మాల్ ఆర్గన్స్ అదే ఇన్ ద బాడీ. దాంట్లో ఫిల్టర్స్ ఉంటాయి. మన మొత్తం బాడీ బ్లడ్ కిడ్నీ ద్వారా, అంటే కిడ్నీ లోపల వెళ్ళి ఫిల్టర్ అయిపోయి మళ్ళీ క్లీన్ బ్లడ్ బయటకు వస్తుంది. సో ఈ బ్లడ్ కిడ్నీ లోపల వెళ్ళడానికి ఒక నార్మల్ బ్లడ్ ప్రెషర్ మన బాడీలో ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఆ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతే, హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఫోర్స్తో ఆ బ్లడ్ కిడ్నీ లోపల వెళ్తే ఆ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోతాయి. మీరే చూడండి, మన ఇంట్లో పైప్స్ ఉంటాయి, వాటర్ పైప్స్ ఉంటాయి కదా, ఒక ప్రెషర్ వల్ల మన ట్యాప్స్కి మన మొత్తం ఇంటికి వాటర్ వస్తుంది. సేమ్ థింగ్ మేబీ మోటార్ పాడైపోయి ఏదైనా అయితే ప్రెషర్ చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ టు ద పైప్స్? మొత్తం పైప్స్ కూడా బర్స్ట్ అయిపోతాయి ఒకసారి. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ కిడ్నీ అండి. సో మన బీపీ ఎప్పుడైనా మెయింటైన్ చేయాలి, కిడ్నీ డ్యామేజ్ అవాయిడ్ చేయడానికి. సెకండ్, కిడ్నీలో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కిడ్నీ వల్ల కూడా బీపీ రైజ్ అవ్వచ్చు. సో అంతా ఒక సైకిల్ లాగా ఉంటుంది, అన్నీ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ. నా ఇప్పుడు ఏంటంటే బీపీ రేజ్ అయిపోయి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల గ్లూకాగాన్ ఇన్సులిన్ రెస్పాన్స్ కూడా ఎఫెక్ట్ అవుద్ది అండ్ మే లీడ్ టు ఫాల్స్ హైస్ ఆర్ లోస్. ఇదే మీకు ఇప్పుడు చెప్పాను కదా మీకు అబౌట్ ఫాల్స్ హైపోగ్లైసిమియా. ఫాల్స్ సిమ్టమ్స్ రాంగ్గా వస్తాయి, ఎక్కువ ఉన్నా సరే మీకు సిమ్టమ్స్ వస్తున్నాయి. హైపోగ్లైసిమియాలో మీరు వెళ్తున్నారు కూడా కానీ మీకు తెలియట్లేదు. అండ్ ఎస్పెషల్లీ రాత్రి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కరెక్ట్గా తిని, టైం ప్రకారంగా తిని, 12 hours గ్యాప్ ఇస్తూ, పోస్ట్ మీల్ వాక్ చేస్తూ, కరెక్ట్గా ప్రోటీన్ తింటూ, మీ నైట్ మీల్లో గ్రెయిన్స్ అవాయిడ్ చేస్తూ అప్పుడు మీరు పడుకుంటే మనకి ఏమీ స్ట్రెస్ టెన్షన్ ఉండదు, ఎస్పెషలీ ఫర్ నైట్ టైం. మెడికేషన్ డోసేజ్ కూడా కరెక్ట్ ఉండాలి. చాలా మంది ఏంటంటే మిస్ చేసేస్తున్నారు డోసేజ్. చాలా మంది ఏంటంటే షుగర్ ఫిట్ జాయిన్ అయిన తర్వాత ఇంకెందుకు మెడికేషన్ తినట్లేదు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. మీరు ఏం తీసుకుంటున్నారో అవే మనం మెల్లమెల్లగా టైట్రేట్ చేయాలి. టైట్రేట్ చేయాలంటే అప్ అండ్ డౌన్ చేస్తూ వెళ్ళాలి, ఫస్ట్ షుగర్ లెవెల్స్ నార్మల్ రావడానికి. సో ఓన్ స్టాపింగ్ ఆఫ్ మెడికేషన్ కానీ, ఓన్ స్టాపేజ్ ఆఫ్ ఇన్సులిన్ కానీ ఎప్పుడు చేయకూడదు. డాక్టర్తో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, కోచ్తో మాట్లాడండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అక్కడి నుంచి చేంజ్ మేము తీసుకొని రావాలి. సడన్లీ జాయిన్ అయిన తర్వాత మ్యాజిక్ అవ్వదు ఇక్కడ. బికాజ్ ఐవ్ సీన్ ఈ మధ్య చాలా న్యూ యూజర్స్ వచ్చారు, సో నేనే చూసాను చాలా కేసెస్. సో మెడికేషన్తో మనం ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు. సెకండ్, గ్లూకోమీటర్ చెక్కింగ్తో కూడా ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు. చెక్ చేయకుండా ఏం డిసిజన్ తీసుకోకూడదు మీరు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఓవర్ దేర్. అక్కడ సో ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి? ఫస్ట్ స్టే హైడ్ ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం ఎంత వాటర్ తాగుతాం? చాట్ బాక్స్లో రాయండి అందరూ, ఎన్ని లీటర్స్ వాటర్ మీరు అందరు తీసుకుంటున్నారు, చాట్లో రాయండి ఒక నంబర్. 1 లీటర్ తాగుతున్నారా, 2 లీటర్ తాగుతున్నారా, 3 లీటర్ తాగుతున్నారా, 4 తాగుతున్నారు, చాట్లో రాయండి అందరూ. ఓకే, 2, 3 వచ్చాయి, వెరీ గుడ్. 4 లీటర్స్, 3 to 4 లీటర్స్, 3.5 లీటర్స్. ఓకే, అనంత్ గారు 1.5 లీటర్. ఓకే, సో అప్రాక్సిమేట్గా చూస్తే ఒక యావరేజ్ లాగా చూస్తే అందరూ 2 to 3 లీటర్స్ మధ్యలో తీసుకున్నారు. ఐ కెన్ సీ కొన్ని 4 లీటర్లు కూడా ఉన్నాయి. వెరీ గుడ్. సో హైడ్రేషన్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అంటే మన సమ్మర్లో అంటే అందరికి చెప్తాం, పిల్లలకి చెప్తాం, అందరికి చెప్తాం అంటే వాటర్ తాగాలి, ఎక్కువ తాగాలి. అదర్ ఫార్మ్స్ ఆఫ్ లిక్విడ్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. పల్చగా మజ్జిగ తీసుకోండి, దాంట్లో కొంచెం ఇది కర్రీ లీఫ్ పౌడర్, జీలకర్ర అది లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి దాంట్లో వేయండి. సమ్మర్ టైంలో వెరీ వెరీ హెల్ప్ఫుల్, వెరీ యూస్ఫుల్ అండి. నెక్స్ట్ చియా సీడ్, మీకు ఆల్రెడీ చెప్పాను, చియా కానీ సబ్జా సీడ్ సోక్ చేసి తీసుకోండి. అది మీరు చియా సీడ్ ఏంటంటే బిఫోర్ మీల్ ఏంటంటే టు ప్రివెంట్ పోస్ట్ మీల్ వ్యాలీ. మామూలుగా మీరు వాకింగ్కి వెళ్తున్నారు, వాకింగ్ వచ్చిన తర్వాత, ఈవినింగ్ వర్కౌట్ తర్వాత కూడా ఒక గ్లాస్ అలా తాగొచ్చు ఫర్ హైడ్రేషన్. అండ్ సో ఇవి ఫస్ట్ పాయింట్ మనందరికీ తెలుసు. సెకండ్, ఆల్రెడీ మీకు చెప్పాను, మానిటర్ బ్లడ్ గ్లూకోజ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా సరే, కానీ సమ్మర్లో ఎందుకు ఇంపార్టెంట్ మనం చూసాం కదా, హార్మోన్ కూడా చేంజ్ అయిపోతుంది, ఇన్సులిన్ ఎక్కువ అబ్జర్వ్ అయిపోతుంది బాడీలో. సో ఫాల్స్ హైపోగ్లైసీమియాస్ వస్తున్నాయి, ఫాల్స్ మన వాల్యూస్ కరెక్ట్గా రావట్లేదు. సో ఆ టైంలో మనం ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసి మనకు ఒక ఓవరాల్ బాడీ మీద ఐడియా వస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది.
సమ్మర్ టైంలో ఎందుకు ఇంక్రీజ్ అయిపోతుంది, నాకు హైపో కూడా పడిపోతుంది, నాకు చాలా స్వెట్టింగ్ వచ్చేస్తుందండి, కానీ అక్కడ హైపో ఉండదు. అది సమ్మర్ ఎఫెక్ట్ వల్ల అది. సో ఎప్పుడు చెక్ చేయాలి, మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ ఆన్ ఇన్సులిన్, కంపల్సరీ డాక్టర్తో ఈ టైంలో కన్సల్టేషన్ తీసుకోండి. మీకు ప్యాకేజ్లో కూడా ఇస్తారు కన్సల్టేషన్. లేదు అయిపోతే బుక్ చేయండి, కన్సల్టేషన్ పే చేసి బుక్ చేసి డాక్టర్ కూర్చొని ఆ పావు గంట మాట్లాడండి. అంటే ఇదే నా ఇన్సులిన్ లెవెల్, ఇదే నా గ్లూకోమీటర్ లెవెల్. కానీ డాక్టర్ కన్సల్టేషన్ ముందు ప్లీజ్ గ్లూకోమీటర్ వాల్యూస్ బాగా చేసి, ప్రీవియస్ వీక్లో అట్లీస్ట్ ఎవ్రీడే ఒక్కొక్క వాల్యూ 2 వాల్యూస్ చేసి అప్పుడు డాక్టర్తో మీట్ అవ్వాలి మీరు. ఎందుకంటే మన షుగర్ ఫెట్లో డాక్టర్ 15-20 minutes కన్సల్టేషన్, వీ ఆల్ నో దిస్. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. డాక్టర్ గారు నేను ఇవి చేశాను, లాస్ట్ వీక్ ఇవి అయింది, నా ఇన్సులిన్ యూనిట్స్ ఇవి, సేమ్ కంటిన్యూ చేయమంటారు, ఏం చేయాలి, అడ్జస్ట్, సమ్మర్ టైం కదా నేను అడ్జస్ట్ చేయాలి, మీరే అడగండి. మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే డాక్టర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నిజంగా ఓకే నా పేషెంట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను కరెక్ట్గా ఇంకా బెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రియలీ అండి, ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, కోచ్ దగ్గర మీరు కంపల్సరీ క్వశ్చన్స్ అడగాలి, డౌట్లు అడగాలి. అప్పుడు మీకు బాగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, యూ విల్ అండర్స్టాండ్ మచ్ బెటర్. ఎందుకు నేను చేస్తున్నాను ఇది, ఎందుకు నేను తినాలి ఫైబర్, మీకు ఆ రీజన్ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఓకే, సో డాక్టర్తో కూడా మాట్లాడండి. లేదంటే ఇప్పుడు ఈ టైంలో అట్లీస్ట్ ఒక కన్సల్టేషన్ అందరూ బుక్ చేయాలి, బుక్ చేసి మాట్లాడి డౌట్స్ క్లియర్ చేసి కంటిన్యూ చేయండి. ఓకే, ఈట్ స్మాల్ బ్యాలెన్స్డ్ మీల్ అండ్ అవాయిడ్ పీక్స్ అండ్ అవర్స్ ఫర్ ఎక్సర్సైజ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో బ్యాలెన్స్డ్ మీల్ మనందరికీ తెలుసు, మన ఆల్ ద కోచెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ టు అందరూ, మీ టచ్లో ఉన్న డైట్ ప్లాన్ బేసిక్, మీకు ప్లేట్ మెథడ్ ఏంటి, ఫైబర్ ఎందుకు తీసుకోవాలి, ప్రోటీన్ ఏంటి, గ్రెయిన్లెస్ మనందరికీ తెలుసు. సో స్మాలర్ ఫ్రీక్వెంట్ బ్యాలెన్స్డ్ మీల్స్. సో మనం స్మాల్ మీల్స్ తీసుకోవాలి, హైడ్రేట్ చేయండి, లైట్గా ఎక్సర్సైజ్ చేయండి, రెస్ట్ తీసుకోండి, అగైన్ యూ కెన్ గో ఫర్ వర్క్, మళ్ళీ కరెక్ట్ టైం టు టైం మీరు మీల్స్ తీసుకోండి. అండ్ ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలండి, ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఓన్లీ ప్రోటీన్ కాదు, ఫైబర్ ఉండాలి, డబుల్ ఫైబర్, సేమ్ ప్రోటీన్, సేమ్ కార్బోహైడ్రేట్, ఎప్పుడు ఈ రేంజ్లో ఫాలో అవ్వాలి. షుగర్ లెవెల్స్ హై ఉంటే గ్రెయిన్లెస్ మీల్స్ ఫాలో అవ్వాలి. గ్రెయిన్లెస్ మీల్స్ అంటే పెసరట్టు అలాంగ్ విత్ సమ్ వెజిటబుల్స్, ఫైబర్, బేసన్ చీలా తీసుకోవచ్చు. లేదంటే మేబీ ఇఫ్ నాన్ వెజ్ అంటే చికెన్ విత్ సమ్ వెజిటబుల్స్, సాలెడ్ లాగా తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు విత్ సమ్ వెజిటబుల్స్. ఎప్పుడు ప్రోటీన్ ఉంటే ఫైబర్ ఉండాలి, ఫైబర్ ఎక్కడికి వెళ్ళదు, పీచు పదార్థం వెజిటబుల్స్ ఎప్పుడైనా ఉండాలి మీ డైట్లో. ఓకే, రా వెజిటబుల్స్ తినకపోతే, మీరు నవలలేకపోతే తినలేకపోతే లైట్గా స్టీమ్ చేయండి, లైట్గా బాయిల్ చేయండి. మన ఇంట్లో కూర ఎలా చేస్తాం, ఆనపకాయ దోసకాయ కూర కర్రీలాగా చేస్తాం కదా, లైట్గా వెట్ కర్రీలాగా చేస్తాం, అలా చేసి ఒక పెద్ద బౌల్ నిండి తీసుకోవాలి. సో ఫైబర్ ఎప్పుడైనా ఉండాలి డైట్లో, అది అస్సలు మిస్ అవ్వకూడదు. ఫైబరే మిమ్మల్ని కాపాడుతుంది విత్ ఎవ్రీథింగ్. కాంప్లికేషన్స్ అవ్వచ్చు, గ్లూకోజ్ వాల్యూస్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, అంతా ఫైబరే మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అవాయిడ్ పీక్స్ అండ్ అవర్స్ ఫర్ ఎక్సర్సైజ్. అంటే పీక్స్ అండ్ అవర్స్ అంటే ఏంటి, మన నెత్తి మీద ఎండ ఉండేటప్పుడు అస్సలు ఎక్సర్సైజ్ చేయకూడదు, బయట వెళ్ళకూడదు. ఆల్రెడీ డీహైడ్రేషన్ స్టేజ్లో ఉన్నారు మీరు, అంటే ఆల్రెడీ అంటే డిహైడ్రేషన్ అంటే మన ఇంట్లో కూడా ఎంత వేడిగా ఉంది, ఫ్యాన్ ఆన్ చేసినా సరే వేడి గాలి వస్తుంది. సో మధ్యాహ్నం పూట, ఎస్పెషలీ మధ్యాహ్నం పూట 12 నుంచి 3 o'clock వరకు, 12 నుంచి 4 వరకు కూడా బెటర్ అవాయిడ్ చేయండి. బయట వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండండి, ప్రాపర్ వాటర్. అండ్ ఆ టైంలో ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేయకూడదు, బయట వెళ్ళి వాకింగ్ చేయడాలు, యూనో ఈవెన్ జిమ్కి వెళ్ళి ఆ పీక్ టైంలో అవాయిడ్ చేసి, అలా ఐదర్ ఎర్లీ అవర్స్ ఇన్ ద మార్నింగ్ చేయండి, కొంచెం కూల్గా ఉంటుంది, లేకపోతే ఈవినింగ్ టైంలో చేయండి. సో పీక్ టైంలో మనం అవాయిడ్ చేద్దాం, బికాస్ స్వెట్టింగ్ కూడా ఎక్సెస్ అవుతారు కదండి. సో మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్. అండ్ సిమ్టమ్స్ ఏంటి, మనం ఏం చూడాలి, మనకి ఎలా అర్థమవుతుంది, ఇది మనందరికి తెలుసు. కానీ హైపోగ్లైసిమియా ఉండేటప్పుడు స్వెట్టింగ్, డిజీనెస్, కన్ఫ్యూజన్, ర్యాపిడ్ హార్ట్ బీట్ కూడా ఉంటుందండి. సో స్వెట్టింగ్, డిజీనెస్ వల్ల మనకి ఏం డౌట్ వస్తుంది అంటే, అయ్యో చాలా లో పడిపోయింది, చలో షుగర్ తిందాం, కానీ అది మనం చేయాలి, చేయకూడదు కదా. గ్లూకోమీటర్ చెక్ చేయండి, 70 వస్తే దెన్ యూ ఇట్. సపోజ్ 80, 90sలో ఉంటే మీకు సిమ్టమ్స్ వస్తాయి, కానీ మీరు షుగర్ తిన్నప్పుడు మీరు ఏం చేయాలి, అప్పుడు ఒక గ్లాస్ కూర్చోండి, ఒక గ్లాస్ వాటర్ తాగండి. నెక్స్ట్ మీల్, సపోజ్ మీకు మార్నింగ్ టైం ఫీల్ అయింది అనుకోండి, బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత ఓన్లీ ఒక 1 hour అయింది, మీకు ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఏం చేయాలి అప్పుడు, అండ్ ఇట్ ఈస్ నాట్ బిలో 70, అప్పుడు ఏం చేయాలి, కూర్చొని రెస్ట్ తీసుకోండి, ఒక గ్లాస్ వాటర్ తాగేసి ఈట్ ఎర్లీ లంచ్.
నెక్స్ట్ మీల్ ఎర్లీ తినండి. మీకు అర్థమైందండి? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిలో 70 మీరు షుగర్ తినకూడదు. అండ్ రెస్ట్ ఆఫ్టర్ దట్. ఆటోమేటిక్గా మన బాడీలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. హైపోగ్లైసీమియా టచ్ అవగానే ఆటోమేటిక్గా ఇట్ విల్ స్టార్ట్ టు రికవరీ స్టార్ట్ అయిపోద్ది. మన లివర్లో గ్లైకోజన్ ఉంటుంది, వెంటనే బాడీ రిలీజ్ చేసేస్తుంది అది. సో బాడీ ఆల్సో విల్ నాట్ అలౌ యూ టు గో ఇన్ టు హైపోగ్లైసిమియా, అలౌ చేయదు. మరి ఏమైనా క్రిటికల్ సిచ్యువేషన్ అప్పుడు మీకు చెప్పాను కదా, మీరు 2 టైమ్స్ షుగర్ తినిన తర్వాత కూడా మీరు 70 కన్నా లో ఉంది కానీ అప్పుడు మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు సలైన్ ఎక్కిస్తారు, గ్లూకోజ్ ఎక్కిస్తారు, కరెక్ట్గా మెడికేషన్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి ఎందుకు హైపోలో వెళ్ళిపోతుంది బాడీ, ఎందుకు రికవర్ అవ్వలేకపోతుంది, అప్పుడు డాక్టర్ వెంటనే చెక్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇక్కడ. హైపర్ గ్లైసీమియాలో ఏమవుతుంది, మీకు చాలా దాహం వేస్తుందండి, థ్రోట్ విల్ బి వెరీ డ్రై, టంగ్ చాలా డ్రై అయిపోద్ది, క్రాక్స్ లాగా మనకు ఆల్మోస్ట్ ఫీల్ అయిపోద్ది, చాలా థర్స్టీ ఫీలింగ్ వస్తుంది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం, చిన్న చిన్న తక్కువ క్వాంటిటీలో యూరిన్ రావడం, అండ్ చాలా టైర్డ్నెస్గా మనం ఫీల్ అవుతాం. సో దిస్ ఇస్ హైపర్ గ్లైసీమియా సిమ్టమ్స్. సేమ్ మీకు డౌట్ వస్తే ప్లీజ్ చెక్ చేయండి. ఆబ్వియస్లీ హైపర్ గ్లైసీమియా ఉంటే అగైన్ ఐ వుడ్ సే సేమ్ థింగ్, వాటర్ తాగి రెస్ట్ తీసుకోవాలి, షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. మెడికేషన్ ఏమైనా చెక్ చేయండి, మీరు ఏమైనా మిస్ అయ్యారా, ఇన్సులిన్ యూనిట్స్ ఏమైనా కరెక్ట్గా వెళ్ళయ్యో లేదో. ఇన్సులిన్ చాలాసార్లు ప్రాబ్లం అవుతుందండి, అంటే మనం ఎప్పుడు ప్రెస్ చేసేటప్పుడు అది సౌండ్ వస్తుంది కానీ లోపల వెళ్ళిందో లేదో, ఎయిర్ బబుల్ ఉందో లేదో. ఎప్పుడైనా ఇన్సులిన్ తీసుకున్నప్పుడు ఒక యూనిట్ మీరు రిలీజ్ చేయాలి, ఒక డ్రాప్ కానీ ఒక ప్రాపర్ ఒక లైన్ ఆఫ్ ఇన్సులిన్ బయటకు రావాలి, దెన్ మీరు ఇన్సులిన్ కరెక్ట్గా యూనిట్స్ టర్న్ చేసి తీసుకోండి. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, నేను వేస్ట్ ఎందుకు చేయాలి ఇన్సులిన్ అని మనం అనుకుంటాం, కానీ ఇన్సులిన్ ఇస్ ఏ లైఫ్ సేవింగ్ డ్రగ్ అండి. అది కరెక్ట్గా మీరు లోపల వెళ్ళకపోతే వాట్ ఈస్ ద యూజ్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ హ్యాడ్ వన్ యూజర్, సో అతని పాపం బికాస్ ఆఫ్ నాట్ టేకింగ్ ఇన్సులిన్ ప్రాపర్టీ, అంటే ఆ పెన్ సరిగా పని చేయలేదు కాబట్టి 400-500 వరకు కూడా వెళ్ళింది గ్లూకోజ్ వాల్యూస్ సడన్లీ. అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్, ఈజ్ ఓల్డర్ పర్సన్, సో సన్ లవ్ అంటే ఏంటంటే అయ్యో లేదండి మేడం డైట్ సరిగ్గా చేయట్లేదు, పాపం హీఈస్ నాట్ ఈటింగ్, ఎందుకు కరెక్ట్గా తింటున్నారు, హీ యూస్ టు సెండ్ మీ మీల్ ఇమేజెస్ ఆల్సో, చాలా బాగుండేవి మీల్ ఇమేజెస్, ఫైబర్ చక్కగా ఇది చక్కగా, స్టిల్ మన గ్లూకోజ్ వాల్యూస్ ఎందుకు హై ఉన్నాయి. లాస్ట్లో ఏంటంటే ఆ పెన్ సరిగా పనిచేయట్లేదు, వాళ్ళు నాకు నిజంగా వీడియో కాల్లో వాళ్ళు పిలిచి నేను యూస్ చేసి చూపించండి నాకు, అది కూడా చేశాను. ఆ పెన్ బయటే రాలేదు, సౌండ్ వస్తుంది, క్లిక్ సౌండ్ వచ్చింది, కానీ ఇన్సులిన్ మూవ్ అవ్వట్లేదు, వాళ్ళు అది కూడా గమనించలేదు. సో వెన్ యూ టేక్ ఇన్సులిన్ చాలా ఇంపార్టెంట్ అండి, చెక్ చేసి ఒక యూనిట్ వదిలేసి మళ్ళీ యూనిట్ సెట్ చేసి తీసుకోండి. అండ్ మెడికేషన్ ఒక్కొక్కసారి మనం ఓరల్ మెడికేషన్ కూడా మర్చిపోతాం, సో అవి కూడా ఫోన్లో మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు, ఇజంట్ ఇట్, అలారం పెట్టుకోండి, ఈ టైంలో ఇది తీసుకోవాలి, ఈ టైంలో ఫోన్ మోగుతూ ఉంటే మనకు గుర్తుంటే అట్లీస్ట్ మీరు అప్పటికి వెళ్ళి మన మెడికేషన్ తీసుకుంటాం. సపోజ్ ఫుడ్ ముందు ఒక టాబ్లెట్ తీసుకోవాలి, మర్చిపోయారు, ఏమి టెన్షన్ కాదు, ఫుడ్ ఫినిష్ చేసి వెంటనే తీసేసుకోండి, నో ప్రాబ్లం, దర్ ఇస్ నథింగ్ టు గెట్ టెన్స్డ్ ఫర్. సేమ్ ఫర్ ఇన్సులిన్ ఆల్సో, మీరు మర్చిపోయారు ఇన్సులిన్ తీసుకోవడం, ఫుడ్ తినేసా అయ్యో ఏమవుతుంది, వదిలేయకూడదు, వెంటనే తీసుకోండి. దెన్ హీట్ ఎగ్జాషన్, అంటే మన హీట్ వల్ల బాడీ మొత్తం ఫెటీగా అంటే టైర్డ్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోయిందంటే దాని సిమ్టమ్స్ ఏంటంటే లో బీపీ, అంటే మనం చాలా లో ఫీల్ ఉన్న లో బీపీ సిమ్టమ్స్ ఆల్సో. మీరు చెక్ చేసేటప్పుడు, ప్రెషర్ చెక్ చేసేటప్పుడు కూడా బీపీ పడిపోతుంది, క్రాంప్స్ రావడం, ఎస్పెషలీ మన కాఫ్ మసల్లో, హ్యాండ్స్లో, మన టోస్ కూడా ఇలా చేస్తాం కదా, టోస్ ఇలా చేసేటప్పుడు సడన్లీ క్రాంప్ వచ్చింది అనుకోండి, కాల్ కింద మన లాంగ్ మసిల్ ఉంటుంది కదా, కాఫ్ మసిల్, సోలియస్ పుషప్స్ అని కాఫ్ ఎక్సర్సైజెస్ మీ కోచ్ కూడా మీకు చెప్పుంటుంది. సో ఆ కాఫ్లో కూడా పట్టినట్టుగా ఉండడం, అది కూడా క్రాంప్, మనందరికి తెలుసు క్రాంప్ అని, అవి కూడా చాలా ఈజీ సిమ్టమ్ ఆఫ్ డీహైడ్రేషన్, హీట్ వల్ల, అండ్ ఆల్సో లో ప్రోటీన్. మీరు క్రాంప్స్ మీకు ఎక్కువ ఫ్రీక్వెంట్ క్రాంప్స్ వస్తే సమ్మర్ టైంలో వస్తే ఆబ్వియస్లీ మీరు హైడ్రేషన్ పెంచండి, మామూలుగా కూడా మీకు క్రాంప్స్ ఎక్కువ వస్తే మీరు డైట్లో ప్రోటీన్ మీరు సరిగ్గా తీసుకుంటున్నారో లేదో కూడా చెక్ చేయాలి మీరు. దెన్ నాజియా, కోల్డ్, అండ్ కోల్డ్ స్కిన్ అంటే వేడిగా ఉంది బయట చాలా వేడిగా ఉంది కానీ మన స్కిన్ టచ్ చేస్తే చల్లగా ఉంది, అంటే ఏంటి, బాడీ ఈజ్ ప్రొఫ్యూజింగ్, అంటే స్వెట్ రిలీజ్ చేస్తుంది చాలా ఎక్కువ, ఆ హీట్ని తగ్గించుకోవడానికి. మన స్వెట్టింగ్ ఏంటంటే మన బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం, టెంపరేచర్ హై అయిపోతే బాడీ హ్యాస్ టు మెయింటైన్ నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి లోపల ఏమైనా ప్రాసెసెస్ చేయడానికి. సో ఈ కోల్డ్ స్కిన్ అంటే మీ బాడీలో చాలా ఎక్కువ హీట్ అయిపోయింది కాబట్టి బాడీ ఈజ్ లీవింగ్ ఆర్ స్వెట్టింగ్ అలాట్ టు మెయింటైన్ దట్ టెంపరేచర్. సో
అది ఒక సిమ్టమ్ ఆఫ్ హీట్ ఎగ్జాషన్. ఏం చేయాలి? ఇఫ్ పాసిబుల్ వాటర్ ఎక్కువ తాగండి. లో బీపీ ఉంటే మీరు చెక్ చేసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ కానీ చియా సీడ్ వాటర్ ఒక పించ్ సాల్ట్ వేసుకొని తాగండి. వెంటనే కూల్ అవ్వాలి. ఏసీ ఆన్ చేయండి. ఏసీ ఆన్ చేసి యూ హ్యావ్ టు స్లీప్. ఆర్ ఎక్కువ స్వెట్టింగ్ ఉంటే నార్మల్ టెంపరేచర్ వాటర్తో బాత్ చేయండి. మరి కోల్డ్ కూడా కాదు, కోల్డ్ హాట్ వాటర్ కాదు, నార్మల్ టెంపరేచర్తో మీరు వెళ్ళి యూ కెన్ హ్యావ్ అ బాత్ ఆల్సో. సో ఇవి మీకు ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో సమ్మర్ డ్రింక్స్ ఏంటంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చాలా సింపుల్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని మింట్ లీవ్స్, కీరా పీసెస్ కట్ చేసి, లెమన్ పీసెస్ కట్ చేసి ఓవర్ నైట్ ఒక బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నెక్స్ట్ డే మీరు ఫుల్ డే మీరు కొంచెం కొంచెం వాటర్ తాగొచ్చు. ఫ్లేవర్డ్ వాటర్, ఇన్ఫ్యూజ్ వాటర్ అని అంటారు ఇది. అన్స్వీటెన్ బటర్ మిల్క్ మన అందరికి తెలుసు. పల్చగా మజ్జిగ, షుగర్ వేయకూడదు. లైట్గా బ్లాక్ సాల్ట్ వేయండి, సాల్ట్ వేయండి, జీరా పౌడర్ వేయండి, కర్రీ లీఫ్ పౌడర్ వేయండి. దాంట్లో వేసి యూ కెన్ హ్యావ్ ఇట్ ఫుల్ డే. కానీ పల్చగా ఉండాలండి, మరి చిక్కగా ఉండకూడదు. లెమన్ వాటర్ వితౌట్ షుగర్, కోకోనట్ వాటర్ మోడరేట్ అంటే బిఫోర్ 12 o'clock తీసుకోండి. ఓన్లీ 150 to 200 ml తీసుకోవాలి. పెద్ద కోకోనట్ కొనేసి మొత్తం మేడం చెప్పారు కదా తాగాలని తాగకూడదు. ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ పర్ డే ఈజ్ ఓన్లీ అలౌడ్. ఎప్పుడు తాగాలి? అది మిడ్ మార్నింగ్ టైంలో తీసుకోండి కోకోనట్ వాటర్. అది కూడా షుగర్ వాల్యూస్ చెక్ చేసుకొని టెండర్ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. అంటే ఒక నార్మల్ కోకోనట్ ఒక్కొక్కసారి పెద్ద గ్లాస్ కూడా వస్తుంది, కానీ మీరు తాగకూడదు. ఇంకెవరికైనా ఇచ్చేయండి ఫ్యామిలీలో. డోంట్ ఫినిష్ ద ఫుల్ కోకోనట్. హర్బల్ ఐస్ టీస్, మీరు యూ కెన్ టేక్ ఐస్ టీస్ అంటే ఎప్పుడైనా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, హర్బల్ ఐస్ టీ కానీ ఏవైనా మీరు తీసుకుంటే షుగర్, హనీ, జాగరీ ఇవన్నీ అస్సలు వేయకూడదు. ఓకే, సో నేను ఇది మీకు ఆల్రెడీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎమర్జెన్సీ ప్లాన్ ఏం చేయాలి? హైపోగ్లైసిమియా 15-15 రూల్ ఫాలో అవ్వాలి. గ్లూకోజ్ టాబ్లెట్స్ కానీ జ్యూస్ కాకుండా ఐ వుడ్ సే కొన్ని ఒక చిన్న ప్యాకెట్లో షుగర్ వేసుకొని తీసుకెళ్ళండి. గ్లూకోజ్ ట్యాబ్స్ కూడా దొరుకుతాయి మధ్య. సో 3 ట్యాబ్స్ విల్ మేక్ ఇట్ టు 5 grams ఉంటుంది. లేకపోతే పాపిన్స్ అవి కూడా ఎమర్జెన్సీ పర్పస్లో ఉంచండి మీ పాకెట్లో. అండ్ ఏం లేదనుకోండి, మీరు బయట ఉన్నారు, అట్లీస్ట్ జ్యూస్ డబ్బాస్ బయట దొరికితే అప్పుడు మీరు యాజ్ అ సెకండ్ ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. కీప్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ సప్లైస్ నియర్ బై చాలా ఇంపార్టెంట్ అండి. మీ పాకెట్లో ఎప్పుడైనా అంటే బిఫోర్ ఐ రిమెంబర్ చాలా సంవత్సరం ఇప్పుడు కూడా చేసిన హాస్పిటల్స్ ఏంటంటే దే యూస్ టు గివ్ ఒక ఐడి కార్డ్ లాగా, ఐఎమ్ డయాబెటిక్, పేరు ఇది, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇది, అడ్రస్ ఇది. ఒక చిన్న క్రెడిట్ కార్డ్ సైజులో ఎప్పుడు మీ పాకెట్లో కానీ మీ పర్స్లో ఉండాలి. ఒక్కవేళ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తే, వాకింగ్ వెళ్ళారనుకో, హైపోగ్లైసిమియా వల్ల పడిపోయారనుకో, సో ఎవరైనా మీకు హెల్ప్ చేయాలంటే ఇవన్నీ అందుబాటులో ఉండాలి. సో ఆల్వేస్ ఫర్ లేడీస్ అంటే నేను అందరే ఇదే సరే. మేల్స్ అంటే అట్లీస్ట్ పాకెట్స్ అన్నీ ఉంటాయి, పర్స్లో పాకెట్ ఉంటుంది. ఫీమేల్స్ ఒక్కొక్కసారి పర్స్ కూడా క్యారీ చేయడం మానేస్తారు, ఓన్లీ ఒక ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. కానీ కంపల్సరీ ఇఫ్ డయాబెటిక్ పర్స్ తీసుకెళ్ళాలి, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళండి. గ్లూకోమీటర్ ఉండాలి దాంట్లో, షుగర్ ప్యాకెట్స్ ఉండాలి దాంట్లో, ఒక ఇన్ఫర్మేషన్ కార్డ్ ఉండాలి. మీ పేరేంటి, అడ్రస్ ఏంటి, మీరు డయాబెటిక్ అని అక్కడ క్లియర్గా రాయాలి. ఎమర్జెన్సీలో ఏమైనా కల్తీ పడిపో ప్లీజ్ గివ్ మీ ది షుగర్ ప్యాకెట్ నోట్లో పెట్టండి. అదే మీరు ఆల్రెడీ కల్తీ పడిపోతే అంటే మీరు వెంటనే యూ హ్యావ్ టు గో టు అ నియరెస్ట్ క్లినిక్ ఆర్ హాస్పిటల్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఒక చిన్న పేపర్లో కానీ రాసి ఉంచండి మీ దగ్గర. దెన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ సప్లైస్, అవాయిడ్ లీవింగ్ ఇన్సులిన్ ఆర్ సప్లైస్ ఇన్ ద హీట్. సో వేడిలో కూడా మన ఇన్సులిన్ ఫ్రిడ్జ్లో, కొన్ని పెన్స్ అంటే బయట కూడా పెట్టవచ్చు, కొన్ని ఇన్సులిన్ అంటే మన ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. సో జాగ్రత్తగా మనం అవి యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. సో ఓవరాల్ ఏంటంటే మీకు ఏం అర్థమైంది ఈరోజు టాపిక్లో ఏంటంటే, ఆబ్వియస్లీ ఎండాకాలంలో మనం ఇంకా కొంచెం గమనించుకోవాలి. అంటే సిమ్టమ్స్ని గమనించుకోవాలి. ఏంటి సిమ్టమ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తుంది, హీట్ వల్ల వస్తుందా, రియలీ మన నా షుగర్ లెవెల్ డ్రాప్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, మీరు కరెక్ట్గా చెక్ చేస్తూ వెళ్ళాలి. స్టే కూల్, హైడ్రేటెడ్, కన్సిస్టెంట్ విత్ మౌంటైన్ కంపల్సరీ చెక్ చేస్తూ ఉండాలి. అండ్ కాటన్ క్లోత్స్ వేసుకోండి, కూల్గా క్లైమేట్లో ఉండాలి. మరి పీక్ టైంలో 12 to 3 or 12 to 4 అప్పుడు బయట వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి, ఇంట్లోనే ఉండండి. సో ఆల్ దీస్ విల్ హెల్ప్ యూ. అండ్ ఇన్సులిన్ లేకపోతే మెడికేషన్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఈ టైంలో, ఎస్పెషల్లీ ఈ May June టైంలో ఖచ్చితంగా అందరూ మీరు డాక్టర్ కన్సల్టేషన్ కంప్లీట్ చేయండి. రీసెంట్గా అయిందంటే నో ప్రాబ్లం, మీరు కోర్స్ కూడా మాట్లాడవచ్చు. అవ్వలేదు అనుకోండి, 1.5 month క్రాస్ అయ్యి
అయిపోయింది, ప్లీజ్ టేక్ దట్ ఎక్స్ట్రా. ఆ 499 రూపీస్ ఈజ్ నాట్ మోర్ దెన్ యువర్ హెల్త్, ఇజంట్ ఇట్? ఒక ఎక్స్ట్రా కన్సల్టేషన్ తీసుకుంటే ఏమీ అవ్వదు అక్కడ. సో ఈ టైంలో ఎస్పెషల్లీ మీకు సిమ్టమ్స్ ఎక్కువ వస్తున్నాయి ఏమైనా అనిపిస్తే వెంటనే కన్సల్టేషన్ బుక్ చేసి మీరు మాట్లాడండి. ఫస్ట్ ఈ రోజు మీరు ఏం చేస్తారు, ఈ రోజు రేపు ఏం చేస్తారు, కోచ్తో మాట్లాడండి, చాట్ మెసేజ్ పంపండి, కాల్ ఉంటే కాల్ ఎత్తండి, కాల్ అసలు మిస్ అవ్వకూడదండి. పాపం కోచెస్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎన్ని పేషెంట్స్ని హెల్ప్ చేస్తున్నారు, ఫుల్ దే ఆర్ ట్రైంగ్. కాల్ వస్తే 2 నిమిషాలు మాట్లాడండి మీరందరూ. మీకు ఒక సిన్సియర్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దే ఆర్ కాలింగ్ ఫర్ మీ హెల్త్ కోసమే. ఓకే, వాళ్ళు సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, షుగర్ ఎంత, హైట్ ఎంత, సారీ వెయిట్ ఎంత, వేస్ట్ చేశారు, ఓకే వాళ్ళు అడుగుతున్నారు, మీరు చెప్పండి. ఇంకో 1 నిమిషం మీకు ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడండి, కంపల్సరీ కాల్ ఎత్తాలండి అందరూ. ఒక 2 మినిట్స్ సపోజ్ అవ్వకపోతే, మీరు బిజీ ఉన్న బయట ఉన్న వెంటనే ఎత్తేసి, మేడం నేను ఇప్పుడు బిజీ ఉన్నాను, ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు. చెప్పేసి ఫోన్ పెట్టండి, ఐ డోంట్ మైండ్, కానీ మీరు కోచ్తో మాట్లాడి చెప్పండి. ఓకేనండి, ఈ ప్రోగ్రామ్ మీకోసమే, మీ హెల్త్ కోసమే కాబట్టి దే ఆర్ గివింగ్ దేర్ లెవెల్ బెస్ట్. ప్లస్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మిమ్మల్ని వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఓకే, సో ఇదేనండి. ఐ థింక్ దిస్ వాజ్ ద లాస్ట్ స్లైడ్. అండ్ ఇప్పటి నుంచి మీరు చాట్లో కూడా క్వశ్చన్స్ రాయవచ్చు. కరెక్ట్లీ వీ హ్యావ్ అరౌండ్ 20 minutes ఉందండి కరెక్ట్గా. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు రాస్తూ ఉండండి, నేను ఒకసారి మీకు ఆన్సర్ చేసేస్తాను అండ్ వీ కెన్ హ్యావ్ అ ప్రాపర్ డిస్కషన్. ఇంకేమైనా డౌట్స్ ఈ టాపిక్ రిలేటెడ్ కానీ డౌట్స్ ఉంటే మీరు నాకు అడగొచ్చండి, ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఐఎమ్ యూర్ టు ఆన్సర్. నేను చాట్ ఓపెన్ చేసేస్తాను ఇంకేమైనా. ఓకే, వెరీ నైస్ అండి. ఐ కెన్ సీ రవీంద్రనాథ్ గారు రాశారు Ashika Gurinchi, super efficient coach, guiding me from last 1 year. And Dr. Tushar also, yes, he's very good and knowledgeable. Before joining SugarFit, fasting was 240, 355, HbA1 10.2, and 80 to 90% improvement. Yes, he took latest readings. And fasting is 99.4, very good, and one that perfect it is, very nice. And out of 10 vitals, thyroid, vitamin D are a little okay. Okay, best always back to perfect. See, HbA1 చాలా బాగా వచ్చిందండి, వెరీ నైస్ రవీంద్ర గారు, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్సో, బికాస్ కోచ్ డాక్టర్ చెప్పారు కానీ మీరు ఫాలో అయ్యారు కాబట్టి దిస్ హ్యాస్ హ్యాపెన్, వెరీ గుడ్, రియలీ కంగ్రాచులేషన్స్ అండి. థైరాయిడ్ అండ్ విటమిన్ డి లెవెల్స్, ఎస్, విటమిన్ డి ఈజ్ అ కన్సర్న్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీబడి. డాక్టర్ గారు మస్ట్ హెవ్ టోల్డ్ యూ కెన్ డూ దట్ కోర్స్ ఆఫ్ దట్. థైరాయిడ్ లెవెల్స్ కూడా మెల్లిమెల్లిగా ఇట్ విల్ కమ్ డౌన్. ఫోకస్ ఆన్ ఎక్సర్సైజ్, ఫోకస్ ఆన్ టైమ్లీ ఈటింగ్. యూ కెన్ ఆల్వేస్ మీట్ విత్ ద కోచ్. ఆశికని అడగండి, వాట్ కెన్ డూ ఫర్ థైరాయిడ్, బికాస్ థైరాయిడ్ ఈస్ అగైన్ ఎప్పుడైనా ఓన్లీ ఫుడ్ వల్ల కాదు థైరాయిడ్, అగైన్ ఇట్స్ హార్మోనల్ రియాక్షన్. ఇట్ విల్ కమ్ డౌన్, డోంట్ వరీ, వెరీ గుడ్. ఓకే, ఐ స్వెట్ లాట్, రామకృష్ణ గారు. ఓకే, సో ఇప్పుడే మీకు పాయింట్స్ ఇచ్చాను. ఓకే, నో ప్రాబ్లం, మీకు స్వెట్టింగ్ వస్తే నో ప్రాబ్లం, మీరు హైడ్రేట్ చేయండి. if it is coming out also the sweat, it is fine. It can be చాలా వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు కదా, నాట్ ఓన్లీ హీట్. ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ, అండ్ ఎస్పెషలీ సమ్ పీపుల్ అంటే చాలా మంది కంటే నేను నోటీస్ మేల్స్ అంటే స్వెట్ లాట్ అంటే వాళ్ళు మీ బాడీలో మసిల్ ఎక్కువ, మెటబాలిజం కూడా హై, సో స్వెట్టింగ్ కూడా ఎక్కువ రావచ్చు. సో చాలా రీజన్స్ ఉంటాయి, ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు షుగర్ ఆర్ ఎవ్రీథింగ్. కానీ మీరు స్వెట్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి మీరు హైడ్రేషన్ ప్రాపర్గా ఉండాలి అండ్ చెక్ చేస్తూ ఉండాలి. నార్మల్ బీపీ ఎంత ఉండాలి, 120/80, 110/70 ఫర్ ఫీమేల్ సమ్ టైమ్స్. సో 120, 110 మ్యాక్సిమం, ఇట్ హ్యాస్ టు గో డౌన్. 120/80 మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. కానీ మీకు బీపీ ఇష్యూస్ ఉంటే, మెడికేషన్లో మీరు ఏవైనా ఉంటే మీ డాక్టర్ కూడా మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. సపోజ్ చాలా హై ఉందనుకోండి బీపీ, మెల్లమెల్లగా ఇట్ విల్ కమ్ డౌన్. సడన్లీ 120/80 సడన్గా 110/70 అయితే ఉండదు. సో విత్ మెడికేషన్ మెల్లగా తగ్గుతూ వస్తుంది బీపీ, అండ్ మీరు మెయింటైన్ చేయాలి. ఎస్, ఓకే, ఎక్స్క్యూజ్ మీ.